న్యాయం కనుక లేకపోయి ఉంటే, మనం చేసేటువంటి అప్పీలు న్యాయబద్ధంగా ఉండకపోతే మనకు ఎవరు కూడా సహకరించేవారు కాదు. ఇక్కడ మనకు అన్వర్ సార్ కూడా మనకు రాకపోయేవారు కాదు. జడ్సన్ సారు మన కోసం ఇంతటి మనం చేసేటువంటి ఈ క్రమంలో అన్యాయం కనుక నిజంగా ఉండే ఉంటే మనకి ఇంత మేధావుల యొక్క మద్దతు మనం ఉండేది కాదు. సో ముందుగా మన కోసం ఒక మానవతా దృక్పథంతో నిజంగా ఈ పిల్లలకి అన్యాయం జరిగింది, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు, ఇక మీద ఇలాంటి ఆత్మహత్యలు జరగదని చెప్పేసి ఒక మంచి మానవతా దృక్పథంతో జడ్సన్ సార్ గారు మన కోసం దీక్షలో పాల్గొనడం జరిగింది. అందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఒకటి, ఇప్పుడు మా మిత్రులందరూ ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే జియో నంబర్ 46 తీసుకొచ్చిన ప్రధానమైన కారణం ఏంటి అంటే, మనకి నాన్ బోర్డర్స్ చాలా మంది ఉంటారు మన రాష్ట్రంలో. మనం కొట్లాడి సాధించినటువంటి తెలంగాణలో ఇప్పటికి కూడా మనకు స్వరాష్ట్రం అనేది ఏర్పడినట్టుగానే లేదు. ఈ జియో నంబర్ 46 లాంటివి రావడం వల్ల ఇంకా మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొట్లాట ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, లోకలైజేషన్ ఈ విధంగా తీసుకున్నారు. ఫస్ట్ టు 5th క్లాస్ అయినా ఫస్ట్ టు 7th క్లాస్ తీసుకుంటే లోకలైజేషన్ తీసుకున్నారు. అది చాలా అన్యాయము. దానివల్ల ఏం జరిగింది అంటే, ఇక్కడ చదువుకున్న విద్యార్థి ఎవరైతే నాన్ బార్డర్స్ ఉంటారో ఫస్ట్ టు 7th ఇక్కడ కంప్లీట్ చేసి మళ్ళీ అదే 7th to 10th వరకు వేరే రాష్ట్రాల్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అక్కడ లోకల్ అవుతున్నారు, మనకడ లోకల్ అవుతున్నారు. మరి మనము మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో, సొంత రాష్ట్రంలో మరి మనం ఎక్కడ లోకల్ అవుతున్నాము? మన రాజధాని అయినటువంటి హైదరాబాద్ లో మనం నాన్ లోకల్ అవుతున్నాము. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, జియో నంబర్ 46 గురించి మాకు ప్రారంభంలో చెప్పకుండా 16 నెలల పాటు దాచి ఉంచి రిజల్ట్ ఇంకొక 1 వీక్ అస్థానంగా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటికి రావడం గల దాని యొక్క అంతరార్థమైంది అది మాకు తెలవాలి. ముందుగా మాకు ప్రారంభంలో విషయం తెలిసేది ఉంటే ఈ యొక్క టీఎస్ఎస్పీ బెటాలియన్ జాబ్ ఏవైతే ఉందో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అబ్రివేషన్ అని ఉంది. అవి రాష్ట్ర వ్యాప్త పోస్టులు, అవి పాత పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పేసి గత యొక్క నోటిఫికేషన్ ఉన్నట్టుగా ఇస్తున్నాము. కాకపోతే మార్పు చేర్పులు ఏం లేవు. 5 ఈవెంట్స్ ని 3 ఈవెంట్స్ చేస్తున్నాము, అంతకుమించి ఏం లేని చెప్పేసి వివి శ్రీనివాసరావు గారు ఆ టీసీ న్యూస్ చెప్పడం వల్ల మేము అదే పద్ధతి అని చెప్పేసి అందరం అప్లై చేసుకోవడం జరిగింది. అదే రోజున ఈ టీఎస్ఎస్పీ బెటాలియన్ పోస్టులు నేను జిల్లాల వారీగా మాత్రమే ఇస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వట్లే అని చెప్పేసి ఉంటే, అదే 53% హైదరాబాద్ లో పరిధి ఉన్నటువంటి ఈ కమిషనర్ కేటాయిస్తున్నాను, మిగతా 47% మిగతా జిల్లాలకు నేను బిస్కెట్ లెక్క పంచుతున్నాను మాకు చెప్పేది ఉంటే మేము ఎవరు కూడా అప్లై చేసే వాళ్ళం కాదు. ఇది దయచేసి అందరూ మంచిగా వినాలి. ఎందుకంటే మాకు ప్రారంభంలో చెప్పింటే మా యొక్క 2-3 సంవత్సరాల యొక్క సమయాన్ని మేము వేస్ట్ చేయకపోతాము. మేము మనిషికి 4-5 లక్షల రూపాయలు మేము అప్పు తెచ్చి మరి మేము ఖర్చు చేసుకోపోతాము. కాబట్టి మాకు ఇది నిజమైన చాలా అన్యాయం. కాబట్టి ఒక లెక్క ప్రకారం చెప్పితే చీటింగ్ చేసిండు. కాబట్టి నేనేమంటే సమాధానం చెప్పాలి. అయితే మాకు ఇట్లా జరిగిన తర్వాత ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేసిన, రిజల్ట్ రాక ముందే జియో నంబర్ 46 వల్ల ఈ విధంగా చేస్తుందని చెప్పేసి మేము హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కేసు వేసినప్పుడు హైకోర్టు నుంచి ఒకటి ఆర్డర్ కూడా వచ్చింది, దయచేసి రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ చేయొద్దు. ఎందుకంటే జియో నంబర్ 46 కానీ రాంగ్ మార్క్స్ విషయంలో కానీ ఇక్కడ ఇంకా కోర్టులో కేసు జరుగుతుంది, ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ రాలేదు, దయచేసి మీరు మాత్రం రిజల్ట్ అని చెప్పేసి బల్లగుద్ది చెప్పినా కూడా ఎవరైతే వివి శ్రీనివాసరావు గారు ఉన్నారో వారు కోర్టు యొక్క మాటను కూడా ధిక్కరించి రిజల్ట్ ఇచ్చేశాడు. 3 days బిఫోర్ రిజల్ట్ ఇచ్చేసిండు. దానివల్ల కట్ ఆఫ్లు చూస్తే ఒక్కొక్కరు వెంటనే ఆత్మవేదనకు గురై మా మిత్రుడు దేవార్జున్ అని, మా మిత్రుడు హరిప్రసాద్ మొన్ననే ఒక 3 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదో 60 మార్కులు 70 మార్కులు తెచ్చుకున్న మిత్రులు కాదు, ఒక్కొక్కరు 127 మార్కులు తెచ్చుకున్నాడు, 125 మార్కులు తెచ్చుకున్నాడు. అయితే ఈ జియో నంబర్ 46 మీద కౌంటర్ వేసినప్పుడు ఆ కౌంటర్లో ఏమని ఉందంటే, జియో నంబర్ 46 తీసుకొచ్చినటువంటి అర్థం ఏంటంటే, గ్రామీణ ప్రాంత యువకులకు, గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాలను పుట్టిన బిడ్డలకు మేము న్యాయం చేయడం కోసము, వాళ్ళకు అధిక పోస్టులు కేటాయించడం కోసమే ఈ జియో నంబర్ 46 తీసుకొచ్చిందని చెప్పేసి కౌంటర్ ఇస్తారు వాళ్ళు. కానీ తీరా కట్ ఆఫ్ చూస్తే ఎట్లున్నది, 127.5 మార్కులు. ఇంతకుముందు మా మిత్రుడు అన్నాడు 127 మార్కులు వచ్చిన మా మిత్రుడికి జాబ్ లేదు, గ్రామీణ ప్రాంత విద్యార్థికి. అదే అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి పట్టణీకరణలలో వాళ్ళకు 53 మార్కులకు, 60 మార్కులకు, 70 మార్కులకు, 90 మార్కులకు, 101 మార్కులకు జాబ్ రావడం. ఇది ఒక్కసారి మీరు చూడండి. మనకు వివి శ్రీనివాసరావు ఏమన్నాడు, నేను తీసుకొచ్చింది ఇది గ్రామీణ ప్రాంతం వాళ్ళకే లబ్ధి చేకూర్చుకొని, నువ్వు ఎవరికి లబ్ధి చేకూర్చకు, ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినా వాళ్ళకి జాబ్ ఇవ్వు. ఆ టీఎస్ఎస్పీ జాబులు అనేది మెరిట్ బేస్ క్రెడిట్ ఇస్తారు. యాజ్ పర్ మనకు నోటిఫికేషన్ లో కూడా మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కూడా క్లియర్గా ఏమైనా ఉంది, 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి దాన్ని నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ డివైడ్ చేశారు. సరే ఈ క్యాడర్ 1 క్యాడర్ 2 లొల్లేంద్ర అని చెప్పేసి మీకు అనిపించినా కూడా దాన్ని 2010 ఇచ్చినట్టు కూడా ఇవ్వచ్చు. సింగిల్ కట్, ఇప్పుడు మీ దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి, సింగిల్ కట్ ఆఫ్ ఇవ్వచ్చు, యాజ్ పర్ మనకు నోటిఫికేషన్ ఏముంది క్యాడర్ 1 క్యాడర్ కూడా ఇవ్వచ్చు. మీ దగ్గర చాలా అంటే మీ దగ్గర ఏ విధంగా తీసుకునే నిర్ణయం మీకు ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, దయచేసి సార్ ఒకటి సత్వరమే దీన్ని మీరు మీ దగ్గర అయితే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా, మనకు CD1 CD2 ఇచ్చిన నో ప్రాబ్లం, సింగిల్ కట్ ఆఫ్ ఇచ్చినా నో ప్రాబ్లం. మా మిత్రులు కొంతమంది అంటున్నారు, అన్న మనకు క్యాడర్ 1 క్యాడర్ 2 ఇస్తేనేమో
హైదరాబాద్ క్యాపిటల్ సిటీ కాబట్టి మన నాలుగు అయిపోతుంది, అది కూడా మళ్ళీ పెద్ద పెద్ద ముందు ముందు గొడవలు అయితేనంటే నేను చెప్పిన అది కూడా మాట్లాడదాం. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పడ్డది కాబట్టి వాళ్ళు ఆలోచన చేస్తారు. ఒకవేళ మళ్ళీ ఇలాంటి ముందు ముందు జరగదని చెప్పేసి కూడా వాళ్ళు ఒక మంచి ఇంటెలెక్చువల్ కమిటీని ఏర్పాటు చేసి దాని గురించి వాళ్ళు మంచి చర్చిస్తారు. మనకి ఏ విధంగా వచ్చినా మిత్రులారా మనకైతే ఏం నష్టం జరగదని కూడా నేను చెప్పడం జరిగింది. సో మీరు కూడా మీ యొక్క ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రాలు ఇచ్చుకోండి, మనకి న్యాయం జరుగుతుంది. అయితే ఇప్పుడు లాస్ట్ ఒకటి ముగిస్తా. మనకు హైకోర్టులో కూడా స్టే అనేది 4 మార్కుల విషయంలో వచ్చింది. సింగిల్ జడ్జిమెంట్ మంచిగా చెప్పింది. 4 మార్క్స్ కలిపి మళ్ళీ రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి అన్నది. ఆ మాట కూడా పట్టించుకోకుండా గత ప్రభుత్వంలో ఆ వివి శ్రీనివాసరావు గారు అది కూడా పట్టించుకోకుండా ముందుకు వచ్చాడు. సో ఇప్పటికెళ్ళి స్టిల్ అయితే స్టే ఉంది, కానీ ఆ స్టే అనేది ఎక్కువ కాలం నిలబడదు. నేనేమంటున్నా ఈ ప్రభుత్వం కంటే, అయ్యా మీరు మాకు ఒక మాట ఇచ్చారు, మా ప్రభుత్వం అధికారంగా వస్తే తప్పకుండా మీ జియో నంబర్ 46 రద్దు చేస్తాము, మీకు జరిగిన అన్యాయాన్ని మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తద్వారా ఏం చేసినామంటే మా యొక్క లగేజ్ని మొత్తం ఇక్కడే పెట్టేసినాం, లగేజ్ ఇంటికి తీసుకుపోలే, మేము అట్నే వెళ్ళిపోయినాం, వెళ్ళిపోయి క్యాంపింగ్ కూడా చేసినాం. మేము ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను, నేను ఒప్పుకుంటా ఈ మాట, నేను వీడియో చూపించినట్టు చూపిస్తా. మైపాల్ యాదవ్ అన్న కూడా నేను పంపించిన అన్నని ఈ విధంగా చేస్తున్నాను చెప్పేసి క్యాంపెయిన్కి వెళ్ళి ఇవాళ మన ప్రభుత్వం వస్తే మనకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పేసి ఇవాళ మా మిత్రులందరూ కూడా మేము కావాలని మన ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది. సో సార్ మీరు కొంచెం మీరు నమ్మకం మాకైతే ఉంది మీ మీద, మాకు మీరు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకం ఏదో కొంచెం తొందరగా మాకు ఒక అఫీషియల్గా ప్రెస్ నోట్ ఇస్తే మాకు కూడా ఒక మంచి హ్యాపీ ధీమా ఉంటాయి అని చెప్పేసి మేము వ్యక్తపరుస్తున్నాము. సో ఈ యొక్క హైకోర్టులో స్టే అనేది ఎత్తివేయబడితే ప్రాసెస్ మొత్తం కంటిన్యూ అయిపోతుంది, మళ్ళీ లేనిపోయినటువంటి ఈ యొక్క గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి దయచేసి సార్, దయచేసి ఒకటి మా యొక్క వేదన మన్నించి కొంచెం సత్వరమే మాకు దీని మీద చర్చ జరిపి మీకు కూడా మేము న్యాయం చేస్తామని చెప్పి ఒక మాట అనాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను కోరుతా ఉన్నా మీకు.